ఒక లైక్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. లవ్ బ్రేకప్ అయితే ఎంత పెయిన్ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. మరి నేను విష్ చేయాలంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలి కదా, లేరు. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ రాగానే రీజన్ కూడా ఏం చెప్పరు, వాళ్ళు అలా వదిలేసి వెళ్ళిపోతారు అంతే. అప్పటి వరకు బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న మనము కొత్త ఫ్రెండ్ రాగానే వేస్ట్గా కనిపిస్తాం. పాత రోత్ అవుతుంది, కొత్త అనేది వింత అవుతుంది. మనం జెన్యూన్గానే ఉన్నా వాళ్ళు మాత్రం టైంపాస్ చేస్తారు. మన ఫీలింగ్స్కి కానీ ఎమోషన్స్కి కానీ మనకు కానీ చివరికి మనం పెట్టే మెసేజ్కి కూడా ఎలాంటి విలువ అనేదే ఇవ్వరు. ఏంటి ప్రాబ్లం అని మనం అడిగితే ఏమీ చెప్పరు, సైలెన్స్ అంతే. నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అంటే మన కష్టాలు తీర్చాల్సిన అవసరమూ లేదు, బాధలో ఉన్నప్పుడు ఓదార్చాల్సిన అవసరం కూడా లేదు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనల్ని వదలకుండా ఉండే వాళ్ళే మన బెస్ట్ ఫ్రెండ్ అంటే. వాళ్ళ లైఫ్లోకి కొత్త పర్సన్ రాగానే ఒక్కొక్కరిని వదిలేసే వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ అని, టైంపాస్ ఫ్రెండ్ అనే అంటారు. సో నాకైతే ఎవరు ఫ్రెండ్స్ లేరు. మిమ్మల్ని ఫ్రెండ్స్గా అనుకొని నేను విష్ చేస్తున్నా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే ఒక లైక్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్.